అమ్మ మరి ఈ నవరాత్రుల్లోనే పంచమి కూడా వస్తుంది. మరి పంచమి అంటే చాలా మంది కూడా ఎంతో నియమ నిష్టలతోటి కూడా ఆచరిస్తారు మామూలు టైంలో. కానీ ఇప్పుడు నవరాత్రులలో వచ్చే పంచమికి ఉన్న విశిష్టత ఏంటంటారు? చాలా గొప్పది. ఉపాంగ లలితా గౌరీ వ్రతం అని చేస్తాం ప్రత్యేకంగా. గౌరీ వ్రతం అంటే దసరా యథావిధిగా కంటిన్యూగా నవరాత్రిగా మీరు చేసుకున్నా కూడా ఈ నవరాత్రుల్లో కొన్ని రోజులు విశేషమైన ఉన్నాయి. ఆ విశేషమైన రోజుల్లో మీరు నవరాత్రి అలా చేసుకున్నా కూడా ఈ ఉపాంగ గౌరీ లలితా గౌరీ వ్రతం చేసుకోవటం అదొక ఇది కూడా చేసుకోవచ్చు. ఒకవేళ నవరాత్రి మొత్తం చేయలేదనుకోండి, ఎవరైనా 9 రోజులు పాటించలేదనుకోండి, ఈ పంచమి రోజు నుంచి కూడా ప్రారంభం చేసుకోవచ్చు. పంచమి రోజు నుంచి కూడా చేయొచ్చు, ప్రారంభించుకోవచ్చు. లేకపోతే చివరి 3 రోజులు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఉపాంగ లలితా గౌరీ వ్రతం అంటారు. ఈ విధి విధానం ఏంటంటే, మనం అమ్మవారిని సుహాసిని పూజ, బాల పూజగా మనం మామూలుగా మనం బాలను తీసుకుని ఒక ముత్తైదుని తీసుకుని మనం పూజలు చేసుకుంటూ ఉంటాం. అదే ఈ రోజున విశేషం ఏంటంటే 9 మంది ముత్తైదువులు. ఈ రోజు 9 మంది ముత్తైదువులు. 9 మంది ముత్తైదుల్ని ముందుగానే ఇది ఒక పెద్ద పండగలాగా జరుగుతుందమ్మా. దసరాల్లో ఇల్లంతా కళకళలాడుతుంది. అంటే బంధువర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని 9 మంది పిలుచుకుంటాం కదా సరదాగా. 9 మందే కాకుండా ఇంకా అందరినీ పిలుచుకుంటాం, వాళ్ళ శక్తి కొద్దీ పిలుచుకుంటాం. 9 మంది దీనికి. వారిని గత రోజునే మన ఇంటికి పిలుచుకోవటమో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు గనక అయితే కనుక వాళ్ళకి యథావిధిగా కుంకుడుకాయలు, తలస్నానం చేయటానికి కుంకుడుకాయలు, నలుగు పిండి, కొద్దిగా ఒంటికి రాచుకోవటానికి నూనె, వాళ్ళకి అలంకరణ సామాగ్రి ఇవన్నీ ఇచ్చి వాళ్ళని అభ్యంగన స్నానం చేయమంటాం ఫస్టే. అంటే అమ్మవారే అన్నట్టు చేసిన తర్వాత వాళ్ళు వస్తారు. మనం ఈ లలితా గౌరీ వ్రతం ఆచరిస్తాం కదా, ఎవరైతే చేయదలుచుకున్నారో ఆమె కాకుండా వీళ్ళ చేత కూడా ఆ వ్రతాన్ని ఆచరింపజేయటం. వాళ్ళ చేత కూడా ఈ వ్రతాన్ని కూర్చోబెట్టి బ్రాహ్మడు చెప్తారు, వాళ్ళు కూడా చెయ్యాలి. ఆ నోము వాళ్ళు కూడా చెయ్యాలి. చేసిన తర్వాత అయిపోతుంది. పగలల్లా ఎవరైతే ఈ 9 మంది ఉన్నారో, ఎవరైతే ఈ అమ్మవారి నోము చేస్తున్నారో ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం ఉండవలసిందే. మరీ ఉండలేక కాస్త పాలు తాగి పండు తినండి, కానీ ఉపవాసం తప్పకుండా ఉండాలి. ఉన్న తర్వాత సాయంత్రం మళ్ళీ అమ్మవారు పూజ చేసుకోవాలి. అమ్మవారికి యథావిధిగా షోడశోపచారాలతో పూజ చేసుకుని, ఇప్పుడు ఈ 9 మంది ముత్తైదువులు ఉన్నారు కదా, పగలు వాళ్ళ చేత కూడా ఈమె చేయిస్తుంది కదా, సాయంత్రం పూట ఏం చేయాలంటే ఎవరైతే ఈ కథ చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ వీళ్ళకి పూజ చేయాలి. అంటే 9 నవదుర్గలుగా భావించి వీళ్ళకు పూజ ఎలా చేయాలి? గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలు అన్ని యథావిధిగా సమర్పించి, తెక్తి కొలది మీరు జాకెట్ పట్ట పెట్టుకుంటారా, లేకపోతే యథావిధిగా చీర జాకెట్ పెట్టుకుంటారా అన్నది చూసుకుని మంచి వస్త్రాలు అమ్మవారికి వాళ్ళకి సమర్పించి, వాళ్ళకి అక్షింతలు ఇచ్చి వాళ్ళ చేత ఆశీస్సులు తీసుకోవాలి. అది ఇక్కడ విశేషం ఏంటంటే, తాను వ్రతం ఆచరించేది కాకుండా ఎదుటి వాళ్ళ చేత కూడా ఆచరింపజేసి మళ్ళీ ఈమె వ్రతం చేసుకొని వాళ్ళకి కోసము వాళ్ళకు వాయినాలు ఇచ్చుకొని, అంటే వాళ్ళ శక్తి కొలది వాయినాలు ఇచ్చుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, మీకు తోచిన ప్రసాదాలు నైవేద్యం. అప్పుడు సాయంత్రం ఈ వ్రతం అంతా అయి వాయినాలు అయిన తర్వాత వాళ్ళకు కూడా ఇంట్లోనే పంచభక్ష పరమాణాలతో కాస్త మంచి భోజనం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. ఈ చేసే కర్త ఎవరైతే ఉన్నారో, నేను చేస్తున్నాను సాక్షాత్తు అమ్మలకే చేస్తున్నానన్న భావన. తర్వాత ఎవరైతే పూజించబడుతున్నారో ముత్తైదులు 9 మంది, వాళ్ళు కూడా మేము కాదు, అమ్మ రూపంలో మాలో ఆవాహన జరిగి అమ్మ ఆ రూపంగా మేము తీసుకుంటున్నాం వాయనం అని వాళ్ళు అనుకుని ఒక పవిత్రమైన అద్భుతమైన కార్యక్రమం. అసలు నేను చెప్తుంటేనే ఒళ్ళు పులకరిస్తోంది. అంత అద్భుతమైన కార్యక్రమం, అంత ఇది వస్తుంది, పవర్ వస్తుంది, శక్తి వస్తుంది. కాబట్టి ఈ పంచమి రోజున దసరాల్లో చేసే ఈ వ్రతం, ఈ పూజ కూడా చాలా విశేషమైంది. మీరు నిర్వహించారమ్మా? అంటే నాకు అంత అవకాశం పీఠంలో ఇంతమంది ముత్తైదులు చండీ యాగాల్లో చేశాం. చండీ యాగం చేసేటప్పుడు 5 రోజులు చేస్తాం కదా, దాంట్లో వస్తాయి ఇవన్నీ. యాగంలో వస్తుంది, యాగ రూపంగా చేసాం, చండీ యాగంలో చేసాం. అదే అండి.
అందుకే మరి ఎందుకంటే చాలా మందికి ఎలా చేయాలి వ్రతము అనేది తెలియదు. చాలా మంది కూడా ఈ నవరాత్రులు మొదటి రోజు నుంచే మేము అమ్మవారి పూజ నిర్వహిస్తేనే ఫలితం ఉంటుందేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కాదు, చివరిన పంచమి రోజు కూడా ఇలాంటివి చేసుకోవచ్చు చక్కగా. అప్పటి నుంచి మొదలు పెట్టుకోవచ్చు. నవరాత్రి పంచమి రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు. లేకపోతే చివర 3 రోజులు ఉంటాయి కదా, ఆ 3 రోజుల నుంచి కలసం పెట్టుకుని అప్పుడు కూడా ఆచరించుకోవచ్చు. లేదు, అది కూడా కుదరలేదు, విజయదశమి రోజున పొద్దున పూట కలసం పెట్టుకుని తప్పకుండా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ పూజల్లోనే బాల పూజ కూడా చిన్న బాలను చేర్చి ఆమె కూడా చక్కగా మంచి గౌను గాని పట్లంగా జాకెట్ గాని ఏదన్నా చేసి దుర్గామాతని బాలరూపంగా చూస్తూ ఆవిడకి షోడశోపచార పూజలు చేసి బాలకు అక్షింతలు ఇచ్చి ఆ బాలకు కావాల్సింది పండు గాని ఇష్టమైన పిల్లలకి ఇష్టమైన తినే ఉంటాయి కదా అవన్నీ సమర్పించి పిల్లలకు నచ్చేటివన్నీ పెట్టి బాల దగ్గర కూడా ఆశీస్సులు తీసుకోవటం, బాల రూపంగా కూడా అమ్మవారిని అంటే మొదటి రోజుని బాలా త్రిపుర సుందరి అవతారం మనకి పూజ చేసుకుంటాం కదా, ఆ రోజు చేసుకోవటం అనేది చాలా విశేషం. చక్కగా చెప్పారు. ఎందుకంటే చాలా మంది అనుమానాలకు మీ సమాధానం ఒక పరిష్కారంగా నిలిచింది. అందులో ఒకటి, ఏ రోజు పూజ చేసుకున్నా సరే, ఈ నవరాత్రులు కుదరకపోయినా ఏ రోజు పూజ చేసినా ఒక్కరోజు చేసినా మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి చేస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఒక వచ్చేస్తుందండి మొహంలో 9 రోజులు పూర్తయ్యేసరికి ఖచ్చితంగా. ఈ ఒక్కరోజు చేసుకున్నా సరే కానీ మనస్ఫూర్తిగా అమ్మవారి మీద నమ్మకంతో మనస్ఫూర్తిగా మనం పూజ చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది అని చెప్పేసి అమ్మగారు చెప్పారు. కాబట్టి మీకు ధన్యవాదాలు. మంచిది.